హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. డైలీ కరెంట్ అఫైర్స్ అందిస్తున్న ప్లాటో యాజమాన్యం రెండు తెలుగు రాష్ట్రాల్లో సెప్టెంబర్ ఎండింగ్ అక్టోబర్లో రాబోతున్న భారీ నోటిఫికేషన్ల దృష్ట్యా ఈ పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ కీలకమైన పాత్ర పోషించబోతుంది కనుక అందుకే విద్యార్థులకు అందించాలనే లక్ష్యంతో ఈరోజు ప్లాటో యాజమాన్యం మీ ముందుకు వస్తున్న సంఘటన సార్ నా ద్వారా. సార్, ఒక 2020 సంవత్సరము సెప్టెంబర్ 3వ తేదీ సార్, సెప్టెంబర్ 3 సార్, ఇది ఒక గ్లోబల్ ఇన్నోవేషన్ ఇంటర్నేషనల్ జాబితాలో 131 దేశాలు తీసుకోవడం జరిగింది సార్. కార్నెల్ యూనివర్సిటీ, అదేవిధంగా ఇన్సీడ్ బిజినెస్ స్కూల్ సార్, ఒక గ్లోబల్ ఇన్నోవేషన్ ఇంటర్నేషనల్ జాబితాలో 131 దేశాల జాబితాలను కార్నెల్ యూనివర్సిటీ ఒకటి, ఇన్సీడ్ బిజినెస్ స్కూల్ సార్, ఈ రెండు నవకల్పనల జాబితా లేదా నూతన సిద్ధాంతాలు ఆవిష్కరించే దేశాల జాబితాను ప్రకటించింది. ఒక గ్లోబల్ ఇన్నోవేషన్ జాబితాలో ప్రపంచంలో మొదటి స్థానం కంట్రీ స్విట్జర్లాండ్ దేశం సార్, రెండోది స్వీడన్ సార్, మూడోది అమెరికా సార్, నాలుగోది వచ్చేసి ఇక్కడ కంట్రీ కెనడా సార్. మరి ముఖ్యంగా సార్, ఈ జాబితాలో భారతదేశం 48వ స్థానం ఉంది. గతంలో 2015లో మన దేశ జాబితా 81వ స్థానం ఉండే. 2019లో మన స్థానం ఇక్కడ 52వ స్థానం ఉండే. ఇలా ప్రపంచంలో మనం టాప్ 50లో ఉండాలనుకున్నాం, టాప్ 50లో ఉన్నాం. ప్రపంచ దేశాలకు ధీటుగా మనం కూడా ఇన్నోవేషన్ అంటే నూతన సిద్ధాంతాల ఆవిష్కరణలో ఇలా భారత్ కూడా ప్రపంచ దేశాల ధీటుగా ముందుకు పోతున్న సంఘటన సార్. ఇలా మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా నూతన సిద్ధాంతాల అన్వేషణ, నూతన సిద్ధాంతాల అంటే పరిష్కరణ, పలు అంశాలపై కూడా ఇలా భారత్ అనేక రకాలుగా ప్రపంచ దేశాల ధీటుగా ముందుకెళ్తున్న సంఘటన సార్. రేపు కరెంట్ అఫైర్స్ పరంగా అడుగుతాడు సార్, ఒక 2020 సంవత్సరానికి ప్రపంచంలో ఇన్నోవేషన్ జాబితాలో, నవకల్పనల జాబితాలో, నూతన సిద్ధాంతాలను ఆవిష్కరించే దేశాల జాబితాలో ఇండియా స్థానం అంటే 48వ స్థానం సార్. ఫస్ట్ అంటే స్విట్జర్లాండ్ కంట్రీ సార్, ది ప్లే గ్రౌండ్ ఆఫ్ యూరోప్ అని కూడా పిలుస్తున్నాం సార్. ఒక ఐరోపా క్రీడా ప్రాంగణం సార్ ఇది. WTO ఇక్కడే, ILO ఇక్కడే, WHO ఇక్కడే, రెడ్ క్రాస్ సంస్థ హెడ్ ఆఫీస్ కూడా స్విట్జర్లాండ్ సార్. ఒక 2020కి ప్రపంచంలో తలసరి ఆదాయంలో ఫస్ట్ ఉన్న కంట్రీ కూడా స్విట్జర్లాండ్ సార్. ఒక నూతన సిద్ధాంతాల ఒక ఇంటర్నేషనల్ గ్లోబల్ ఇన్నోవేషన్ జాబితాలో కూడా స్విట్జర్లాండ్ ఇలా ఫస్ట్ ఉంటే మన ఇండియా 48వ స్థానం సార్ వచ్చేసి ఇక్కడ. ఒక్క మాట సార్, ప్రపంచంలో గ్లోబల్ ఇన్నోవేషన్ జాబితాలో ఏ దేశం ఫస్ట్ ఉంది? స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్ స్థానం ఎంత? 1. ఇండియా స్థానం ఎంత? 48. మొత్తం ఏమైంది? 148. కాగ్ గురించి చెప్తున్న ఆర్టికల్ ఏది? ఏ ఆర్టికల్? కాగ్ గురించి చెప్తుంది 148. 148 అంటే ఏం గుర్తు రావాలి? ప్రపంచంలో ఇన్నోవేషన్ జాబితాలో ఇండియా 48వ స్థానం, ఫస్ట్ ప్లేస్లో ఉన్న కంట్రీ స్విట్జర్లాండ్. ఇది సార్. మళ్ళీ 148 అంటే కాగు గిరీష్ చంద్ర ముర్మా గురించి మనకు గుర్తురాలి. ఇది సార్ ఎగ్జామ్లో గుర్తుపెట్టుకునే బిట్టు విధానం సార్.
మరి అదేవిధంగా సార్ ప్రధానంగా వచ్చేసి ఒక 2020 సంవత్సరం రేపు సెప్టెంబర్ 9వ తేదీన అనంతపురం జిల్లా నుండి వచ్చేసి ఇక్కడ సార్ ఢిల్లీకి కిసాన్ రైలు వెళ్ళబోతున్నా సార్. ఈ రైలు సుమారు 500 టన్నుల ఆహార ధాన్యాలు, వాటితో పాటు కొన్ని పూలు, రైతు అంటే వ్యవసాయ రంగం సంబంధించిన అంటే వివిధ అంశాలు కూడా తీసుకొని వెళ్తుంది. కొద్దిమంది అధికారులు కూడా వెళ్తున్నారు. ఈ దేశంలో తొలి కిసాన్ రైలు 2020 సంవత్సరము ఆగస్టు 7వ తేదీన తొలి కిసాన్ రైలు ఈ దేశంలో తొలిసారిగా మహారాష్ట్ర నుండి బీహార్ల మధ్య ప్రారంభిస్తే ఒక సౌత్ ఇండియాలో తొలి కిసాన్ రైలు అనంతపురం జిల్లా నుండి రేపు ఢిల్లీ కూడా వెళ్ళబోతున్న సంఘటన సార్. బిట్ ఇంపార్టెంట్ సార్. ఈరోజు సార్ ఇంకోటి మంచి అంశం. ఒక 2020 సంవత్సరం సెప్టెంబర్ 3వ తేదీన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉత్పత్తి అయిన దాదాపు 100 ట్రాక్టర్లను సార్ ఇక్కడ బంగ్లాదేశ్ కూడా ఎగుమతి చేయడం జరిగింది సార్. ఈ భారతదేశం నుండి మొట్టమొదటిసారిగా ఒక రైల్వే కంటైనర్ ఈ రైల్వే కంటైనర్ ద్వారా 100 ట్రాక్టర్లని మొట్టమొదటిసారిగా బంగ్లాదేశ్కు ఇండియా ఎగుమతి చేయడం జరిగింది సార్. ఈరోజే ప్రారంభించారు సార్. రేపు ఎగ్జామ్లో అడగబోతున్న బిట్ ఉంటుంది సార్. దానితో పాటు ఢిల్లీ రైల్వే స్టేషన్ చుట్టుపక్కల పట్టాల పక్కమటి దాదాపు 48,000 మురికివాడలు గుర్తించారు. ఈ 48,000 మురికివాడలు కూడా తక్షణమే తొలగించాలని చెప్పి కూడా ఇవాళ రైల్వే శాఖ ఆదేశించిన సంఘటన సార్. రేపు కరెంట్ అఫైర్స్ పరంగా అడగబోతున్న బిట్ సార్. ఈ దేశంలో తొలి కిసాన్ రైలు ఏ 2 రాష్ట్రాల మధ్య? మహారాష్ట్ర, బీహార్ల మధ్య. దక్షిణ భారతదేశంలో తొలి కిసాన్ రైలు ఏ 2 రాష్ట్రాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఆంధ్రప్రదేశ్ నుండి ఢిల్లీకి సార్. ఒక 2020 సంవత్సరం సెప్టెంబర్ 3 నాడు ఉత్తరప్రదేశ్లో ఉత్పత్తి అయిన 100 ట్రాక్టర్లను ఈ దేశానికి రైల్వే కంటైనర్ ద్వారా ఎగుమతి చేయడం జరిగింది. ఇలాంటి బిట్ సార్ కరెంట్ అఫైర్స్ పరంగా అడగబోతున్న అంశం సార్ వచ్చేసి. మరి అదేవిధంగా సార్ ఒక 2020 సంవత్సరము సెప్టెంబర్ 3వ తేదీన భారతదేశంలో ఉత్పత్తి అవుతున్న వస్తువులు, వస్త్రాలు కానీ, ఆహార వస్తువులు కానీ వాణిజ్యపరంగా జపాన్ మార్కెట్లకు మనం పంపించాలని చెప్పి ఒక ఇండియా జపాన్ల మధ్య మన వస్తువులు ఇక్కడ మన యొక్క వస్తువుల్ని జపాన్ మార్కెట్లో విస్తరించాలన్న లక్ష్యంతో ఈరోజు ఈ ఒప్పందం కూడా జరిగింది సార్. ఇదే జపాన్ సహకారంతోనే అహ్మదాబాద్ నుండి ముంబై నగరాల మధ్య ఒక బుల్లెట్ రైలు నిర్మాణం కూడా జరుగుతున్న సంఘటన సార్. దీనితో పాటు ప్రధానంగా సార్ ఒక భారత్కు జపాన్ మధ్య అంటే ఇలా ఆశీకరణంలో మంచి స్నేహ సంబంధాలతో ముందుకు పోతున్న సంఘటన సార్. ఇలా చైనా విధానానికి వ్యతిరేకంగా, చైనా యొక్క పరిస్థితులకు వ్యతిరేకంగా ఇలా చైనా అనుసరిస్తున్న యొక్క విధానాలు గమనించి మనకు మనమే స్వయం సమృద్ధి సాధిద్దామని చెప్పి ఇండియా, జపాను
ఆస్ట్రేలియా దేశాలు ఒక గొలుసు కట్టుగా ఉండి ఒకరికొకరు సహకరించుకుంటూ వాణిజ్యపరంగా ఆర్థిక పరంగా అభివృద్ధిలో ముందుకెళ్దామన్న లక్ష్యంతో ఒక ఒప్పందం కూడా జరిగింది సార్ ఈ 3 దేశాల మధ్య. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ఒక ఆఫ్రికా ఖండం అంటే భారతదేశం సార్, ఇండియా, నైజీరియా దేశాల మధ్య రక్షణ రంగం, వాణిజ్యం, ఇంధన వనరులు, ఆర్థిక సహకారం పలు అంశాలపై కూడా ఒప్పందం కూడా జరిగింది సార్. మరి ముఖ్యంగా సార్ నైజీరియా క్యాపిటల్ అబూజా, ఆఫ్రికా ఖండంలో కంట్రీ సార్ నైజీరియా, ఒక పేద దేశం సార్. ఒకవైపు ఉగ్రవాదులు, మరొకవైపు అక్కడ ప్రాంతీయ తీవ్ర సంస్థలు, అలాంటి సమస్యలతో ఇలా నైజీరియా అనుకున్నంత అభివృద్ధిలో ముందుకు పోలేకపోతుంది. అందుకే ఇలా భారత్ సహకారంతో ముందుకెళ్లాలని చెప్పి భారత్తో ఇలా పలు అంశాలపై కూడా ఒప్పందాన్ని అంగీకరించిన కంట్రీ సార్ యొక్క నైజీరియా దేశం. సార్ ఒక 2020 సంవత్సరము సెప్టెంబర్ 3వ తేదీన భారత ప్రభుత్వం చైనాకు సంబంధించిన వచ్చేసి ఇక్కడ సార్ ఈ పబ్జీ గేమ్ను కూడా నిషేధించడం జరిగింది సార్. ఇప్పటి వరకు చైనాకు సంబంధించిన 110 యాప్స్ను కూడా భారత ప్రభుత్వం నిషేధించిన యొక్క సంఘటన సార్ భారత ప్రభుత్వం. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ఇదే కాకుండా ఒకవైపు చైనా అంటుంది భారతదేశం ఆ యొక్క మిత్ర దేశమే, భారత్కు మా మధ్య ఎలాంటి గొడవ లేదు, అనుకోని సంఘటనలో గాల్వాన్లో ఘటన జరిగిందని చెప్తుంది. మరొకవైపు చైనా యుద్ధ నౌకల్ని, చైనా యుద్ధ విమానాలు తెచ్చి మన సరిహద్దులో పెడుతుంది. అలాంటి పరిస్థితుల్లో చైనా యొక్క కన్నింగ్ విధానాన్ని గమనించి మన చుట్టుపక్కల ఉన్న దేశాలను మనకు వ్యతిరేకులుగా తయారు చేస్తూ మనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న సంఘటన సార్. అలాంటి పరిస్థితుల్లో అందుకే చైనాకు సంబంధించిన యాప్స్ కూడా నిషేధించాం. ఇలా భారతదేశంలో 70 కోట్ల మంది ఇలా పబ్జీ గేమ్ని అక్కడ డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది సార్. దీనివల్ల యువత పూర్తిగా బానిసగా మారిపోతుంది. దీనిపై యువత ప్రత్యేక దృష్టి పెడుతుంది. అందుకే ఇలాంటి యొక్క పబ్జీ గేములు ఈ భారత్కు అవసరం లేదని చెప్పి అందుకే మనం నిషేధించిన సంఘటన సార్. ఇదే కాకుండా చైనా నుండి రక్షణ రంగం సంబంధించిన 111 అంటే 110 వస్తువులు కూడా మన ఇండియా, ఒకవైపు 118 యాప్స్ మనం నిషేధించాం, మరొకవైపు భారత రక్షణ రంగం, ఈ భారత రక్షణ రంగం సంబంధించిన 110 వస్తువులు చైనా నుండి దిగుమతి అవేవి, వాటిని కూడా మనం ఇక్కడ నిషేధించిన సంఘటన సార్. ఇలా భారత్లో చైనా యొక్క మార్కెట్ పూర్తిగా దెబ్బతింటున్న సంఘటన సార్. నా మిత్ర దేశము, నా స్నేహితురాలు చెప్పుకుంటున్న పాకిస్తాన్ ఈరోజు భారతదేశానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలిలో భారత్కు చెందిన 2 వ్యక్తుల్ని వేణు మాధవ్ డోంగరా, అజయ్ మిస్త్రీని, ఈ వేణు మాధవ్ డోంగరా, అజయ్ మిస్త్రీ వీళ్ళిద్దరు కూడా ఉగ్రవాదులు, హిందూ ఉగ్రవాదులు అని చెప్పి భారత్ చెందిన ఉగ్రవాదులు వీళ్ళు ఉగ్రవాదులుగా గుర్తించామని చెప్పి ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ ఒత్తిడి తీసుకొస్తే
నీ తీర్మానమే చెల్లదని చెప్పి నువ్వు చెప్తున్న అంశాలు మేము ఆమోదించమని చెప్పి పాకిస్తాన్ విధానాన్ని ఇలా భద్రతా మండలిలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, బెల్జియం, జర్మనీ లాంటి దేశాలు కూడా పాకిస్తాన్ తీర్మానాన్ని పక్కకు పడేసిన సంఘటన సార్. వీళ్ళిద్దరిని ఒక అంతర్జాతీయ ఉగ్రవాద గుర్తించమని చెప్తుంది. అంటే ఈ భారతదేశాన్ని ఒక ఉగ్రవాద దేశంగా గుర్తించమని చెప్పి ఈ విధంగా అంటే పాకిస్తాన్ కుడల ప్రయత్నాలు చేస్తే చివరికి పాకిస్తాన్ చూసి అందరూ నవ్వుకుంటున్న సంఘటన సార్. ఒక పాకిస్తాన్ చెందినాక జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజార్, ఒక జామత్ ఉద్ దావా ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు హఫీజ్ సయ్యద్, ఒక పాకిస్తాన్ తాలిబాన్ యొక్క ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు నూర్ మాలిక్, వీళ్ళను పాకిస్తాన్ అంతర్జాతీయ అంటే ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ ఉగ్రవాదులుగా పరిగణిస్తే ఇలా 500 పైగా ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్ పెంచి పోషిస్తుంది. శాంతికి మారుపేరైన ఈ భారతదేశాన్ని అలా ఏదో రకంగా ఇరికించాలి, ఏదో రకంగా భారత్ను ప్రపంచానికి దోషిగా నిలబెట్టాలని చేస్తున్న పాకిస్తాన్ ఏ ప్రయత్నాలు చేసినా విఫలమవుతున్న సంఘటన సార్. చివరికి ఐక్యరాజ్య సమితిలో కూడా ఇలా పాకిస్తాను పరువు తీసుకున్న సంఘటన సార్. వచ్చేసి ఇక్కడ భారతదేశం సార్ ఒక 2020 సంవత్సరం సెప్టెంబర్ 8వ తేదీన భారత ప్రభుత్వం వచ్చేసి ఇక్కడ మన భారత్ నుండి రాజ్నాథ్ సింగ్, షాంఘై కోఆపరేషన్ సంస్థ సహకారంతో షాంఘై దేశాల రక్షణ మంత్రుల సమావేశం రష్యా ఆధ్వర్యంలో జరుగుతున్నాయి సార్. ఈ సమావేశానికి ఈరోజు అంటే రాజ్నాథ్ సింగ్ ఈ సమావేశంలో భారత్ తరపున హాజరైన సంఘటన సార్. ఒక భారత రష్యా దేశాలు ఇండివిజువల్గా రక్షణ రంగంలో పలు వెపన్స్ కొనుగోలు కోసం ఈరోజు ఒక ఒప్పందాన్ని కూడా అంగీకరించిన సంఘటన సార్. MiG-21K, MiG-29K, సుఖోయ్ 30 యుద్ధ విమానాలు, పలు రకాల రాడర్స్ను కూడా కొనుగోలు కోసం ఈరోజు రష్యా రక్షణ మంత్రితో భారత్ ఇలా చర్చలు జరిపిన సంఘటన సార్. షాంఘై కోఆపరేషన్ 2017లో భారత్, పాకిస్తాన్ ఇందులో మెంబర్షిప్ తీసుకున్నాయి. టోటల్ ఇక్కడ 8 కంట్రీస్ ఉన్నాయి. ఈ సమావేశంలో వెళ్ళి ఇలా చైనా యొక్క దురాకార బుద్ధిని, చైనా యొక్క దురంగతలని రష్యా కూడా క్లుప్తంగా మన యొక్క డిఫెన్స్ మినిస్టర్ ఈరోజు వివరించిన యొక్క సంఘటన సార్. రేపు అడుగుతాడు సార్ ఎగ్జామ్లో, షాంఘై దేశాల రక్షణ సహకార మంత్రుల సమావేశం ఏ దేశం ఆధ్వర్యంలో నిర్వహించారు, ఏ దేశంలో నిర్వహించారు, షాంఘై సహకార సంస్థలో ప్రెసిడెంట్లు ఉన్న యొక్క సభ్య దేశాల సంఖ్య ఎంత, ఇలా మనకి అడిగే అవకాశం ఉంటుంది సార్ ఇక్కడ నుంచి వచ్చేసి. దీనితో పాటు ప్రధానంగా సార్ ఒక 2020 సంవత్సరము ఆగస్టు 31 నుండి ఈ రోజు వరకు సెప్టెంబర్ 3 వరకు ఒక ఇండియా అమెరికా బిజినెస్ నాయకత్వ సదస్సులో నరేంద్ర మోడీ ఈరోజు ప్రసంగించారు సార్. ఈరోజు రాత్రి 9 గంటల ప్రసంగం సార్. ఒక భారత్ అమెరికా దేశాలు వర్తక వాణిజ్య రంగంలో, పెట్టుబడుల రంగంలో, రక్షణ రంగంలో
ఆర్థికంగా బిజినెస్ పరంగా ఎలా ముందుకెళ్ళాలి, ఈ ఇరు దేశాలు ఏ విధంగా కలిసికట్టుగా వెళ్ళాలి అనేక లక్ష్యంతో 5 రోజుల పాటు ఈ సదస్సు జరిగితే ఈరోజు ఈ సదస్సు కూడా కంప్లీట్ అవుతుంది సార్. అంతకంటే ముందు నిక్కీ హేలీ ప్రముఖ అగ్రనేతలు కూడా ఈ సమావేశంలో మాట్లాడడం జరిగింది సార్. ఈ సమావేశంలో నావిగేటివ్ ఛాలెంజ్, ఒక నావిగేటివ్ ఛాలెంజ్ అనే పేరుతో ఈ సమావేశాలు కూడా నిర్వహించిన సంఘటన సార్. ఎగ్జామ్లో అడగబోతున్న బిట్ సార్, ఈ 2 దేశాల మధ్య బిజినెస్ నాయకత్వ సదస్సును 5 రోజుల పాటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఈ సమావేశం యొక్క థీమ్ ఏంది? నావిగేటివ్ ఛాలెంజ్ అనే థీమ్ సార్. ఇలా రేపు అడగబోతున్న అంశం ఉంటుంది సార్. ఇక్కడ నుంచి మరి ప్రధానంగా సార్, జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక 2020 సంవత్సరము సెప్టెంబర్ 3వ తేదీన జమ్మూ కాశ్మీర్ యొక్క కేంద్రపాలిత ప్రభుత్వం అక్కడ ఈ ప్రాంతంలో జీవ వైవిధ్యం, బయోడైవర్సిటీ, వైవిధ్యం అమలు అధ్యయనం కోసం 10 మంది సభ్యుల కమిటీని కూడా ఇలా నియమించిన సంఘటన సార్. జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాలి. ఒకప్పుడున్న జీవరాశి పూర్తిగా అంతరించిపోయే ప్రమాదంలో ఉంది. ఈ ప్రపంచంలో జీవ వైవిధ్యం పరిరక్షణ జాబితాలో స్విట్జర్లాండ్ ఫస్ట్ ప్లేస్ ఉంటే భారతదేశం 16వ స్థానం ఉంది. ఇలా వాతావరణంలో వస్తున్న భయంకరమైన మార్పులు, ఒకప్పుడు జీవరాశి పూర్తిగా అంతరించిపోయే ప్రమాదాలు ఉంది. దీనికి అంతటి కూడా కారణం పెరుగుతున్న జనాభా ఒత్తిడి, కాలుష్యమే. అందుకే జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాలి. ఈ భారతదేశంలో ఒక ఆదర్శమైన ప్రాంతంగా నిలబడాలని చెప్పి ఇలా 10 మంది సభ్యుల యొక్క కమిటీని కూడా జీవ వైవిధ్యం పరిరక్షణ కోసం నియమించిన సంఘటన సార్. మరి ముఖ్యంగా ఈరోజు కేంద్ర క్యాబినెట్ జమ్మూ కాశ్మీర్ అధికార భాషలు ఉర్దూ, ఇంగ్లీష్, జమ్మూ, హిందీ, డోంగ్రీ, ఈ 5 భాషలను కూడా జమ్మూ కాశ్మీర్ యొక్క అధికార భాషలుగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు గుర్తించిన సంఘటన సార్. ఈ రాష్ట్రం ప్రత్యేక అధికార భాషలుగా ఒక 8వ షెడ్యూల్లో 343 యొక్క ఆర్టికల్ పరంగా ఇలా ప్రత్యేకంగా సార్ ఇక్కడ ఒక 343 ఆర్టికల్ పరంగా ప్రత్యేకంగా ఈ భాషలు జమ్మూలో అధికార భాషలు అని చెప్పి ఇలా కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన సంఘటన సార్. ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటికి భారత్లో ఉన్న భాషల సంఖ్య 14. ఇలా భారత రాజ్యాంగంలో 22 భాషలు ఉన్నాయి. ప్రపంచంలో సుమారు 6,000 పైగా భాషలు కలిగిన దేశం సార్. ఈ ప్రపంచంలో మాతృభాషలు అంతరించిపోతున్న దేశాల జాబితాలో ఈ భారతదేశం మొదటి స్థానం సార్. అందుకే మాతృభాషలు కాపాడుకోవాలి, మాతృభాషలు పరిరక్షించుకోవాలి. మాతృభాషలు అనేవి ఒక కన్నతల్లి లాంటివి అని చెప్పి కూడా ఇలా ఆయా నాయకులు కూడా, మేధావులు కూడా ప్రసంగిస్తున్న సంఘటన సార్ వచ్చేసి. ఇలా దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనం అయిపోయింది.
కరోనా వల్ల, లాక్డౌన్ కారణం వల్ల జీడిపి మైనస్లోకి వెళ్ళిపోయిన తరుణంలో కేవలం ఒక వ్యవసాయ రంగం మాత్రమే ఆశాజనకంగా ఉంది. వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు మాత్రమే. అలాంటి పరిస్థితుల్లో ఎలా మనం గట్టెక్కాలి, ఏ విధంగా మనం ముందుకు పోవాలి, ఈ దేశ ఆర్థిక వ్యవస్థ పురోగవృద్ధి కోసం అంటే అభివృద్ధిని ఏ విధంగా సాధించాలి, రేపు 2024 నాటికి భారతదేశం $5 ట్రిలియన్ వాణిజ్య రేటును సాధించాలని చెప్పి మనం పిలుపునిస్తున్న తరుణంలో ఈరోజు 2020 సెప్టెంబర్ 3వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నాయకత్వంలో వివిధ రాష్ట్రాల యొక్క ఆర్థిక మంత్రులు ఆర్థిక మంత్రుల యొక్క సమావేశం కూడా ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సంఘటన సార్ టుడే వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ అంశం సార్. నిన్న కేంద్ర క్యాబినెట్ ఒక నిర్ణయించింది, ఈరోజు కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది 510.6 కోట్ల రూపాయలతో ఈ దేశంలో సుమారు 46 లక్షల యొక్క ఐఏఎస్ లాంటి ఉద్యోగస్తులకి నైపుణ్యాల యొక్క శిక్షణ ఇవ్వడానికి ఒక ప్రధానమంత్రి యొక్క ఆధ్వర్యంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా దేశ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ దేశ అభివృద్ధి అనేది ఐఏఎస్ యొక్క అధికారుల మీద ఉంది కాబట్టి దేశాన్ని ఏ రంగంలో ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఈ పథకాలని ప్రజలకు ఏ విధంగా పరిచయం చేయాలి, ఏ విధంగా ప్రజలను మమేకం చేయాలి, పాలన అంటే అభివృద్ధిలో ఒక మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ఒక ప్రత్యేకంగా సార్ ఉద్యోగస్తులకు నైపుణ్య శిక్షణలు ఇవ్వడానికి కర్మయోగి అనే పేరుతో ఒక ప్రత్యేక మిషన్ కూడా ఇవాళ కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. నిన్న అనౌన్స్మెంట్ చేసింది, ఈరోజు ఆమోదించిన సంఘటన సార్. నేషన్ ప్రోగ్రామింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్ లిబర్టీ బిల్డింగ్ అంటే సార్ కెపాసిటీ సార్, సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్ సార్. ఇది ఈ విధానం ద్వారా ఈ దేశంలో ఒక ఐఏఎస్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి ప్రధానమంత్రి యొక్క ఆధ్వర్యంలో ఐఏఎస్ వ్యవస్థను తీసుకొచ్చి నైపుణ్యాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే కేంద్రం యొక్క విధానానికి ఆమోదించింది. దీనికి ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయబోతుంది. ఈ కమిటీలో కేంద్ర మంత్రులు సభ్యులు, ఈ కమిటీలో ప్రముఖ అంటే సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా సభ్యులు ఉండే విధంగా త్వరలో దీనికి ఒక రూపాన్ని కూడా కేంద్రం తీసుకురాబోతున్న సంఘటన సార్. ఈరోజు 2020 సంవత్సరము సెప్టెంబర్ 3వ తేదీన జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏపీ క్యాబినెట్ సమావేశమై రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు, అదేవిధంగా సార్ వైఎస్ఆర్ చేయుత,
ప్రస్తుతం కోవిడ్-19 ప్రజెంట్లీ ప్రజా సమస్యలు. ఈ ప్రజా సమస్యల పైన దానితో పాటు స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో ఒక సంస్థను కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఈ అంశాలపై రాష్ట్ర క్యాబినెట్ ఈరోజు చర్చించిన సంఘటన. ఏ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఒక స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయబోతుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సార్ వచ్చేసింది. ఒక 2011 సంవత్సరము మే 2వ తేదీన పాకిస్తాన్ దేశంలో అబటోబాదు ప్రాంతంలో అమెరికా నావీ సీల్స్ దళాలు ఆపరేషన్ జెరోనిమా పేరుతో లాడెన్ పట్టుకోవడంలో బెల్జియం దేశానికి చెందిన మాలినోయిస్ జాతి కుక్కలు ఒక ప్రధానమైన పాత్ర పోషించినాయి సార్. అలాంటి మాలినోయిస్ జాతి కుక్క ఢిల్లీ మెట్రో రైల్వే స్టేషన్లో పలు రకాలైన విధులు నిర్వహించడానికి నియమించిన సంఘటన సార్. అక్కడ భద్రతా దళాలతో కలిసి ఈ మాలినాయిస్ యొక్క కుక్క కూడా పనిచేయబోతుంది సార్. దేశంలో తొలిసారిగా ఏ మెట్రో రైల్వే స్టేషన్లో దళాలతో పాటు ఒక మాలినోయిస్ జాతి కుక్క పనిచేస్తుంది, వివిధ కార్యక్రమాల్లో పాల్పంచుకోబోతుందంటే ఢిల్లీ మెట్రో రైల్వే స్టేషన్ సార్. ఈ బిట్ ఇంపార్టెంట్ సార్, రేపటి ఎగ్జామ్లో వచ్చేసి. ఒక లాక్డౌన్ కారణం వల్ల 2020లో జరగవలసిన ఒలింపిక్స్ రేపు 2021లో 32వ ఒలింపిక్స్ జపాన్ క్యాపిటల్ టోక్యోలో జరగబోతున్నాయి సార్. ఒక 2024 33వ ఒలింపిక్స్ ఇది ప్యారిస్లో జరగబోతున్న సంఘటన సార్. ప్యారిస్లో ఒక 2028కి 34వ ఒలింపిక్స్ టోర్నమెంటు అమెరికాలో లాస్ ఏంజల్స్ నగరంలో జరగబోతుంది సార్. ఈరోజు 2020 సంవత్సరము సెప్టెంబర్ 3వ తేదీన అమెరికాలో లాస్ ఏంజల్స్లో జరగబోతున్న యొక్క సమ్మర్ ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ సంబంధించిన యొక్క ప్రత్యేక లోగోను కూడా ఆవిష్కరించిన సంఘటన సార్. ఈ లోగోలో ఈసారి సార్ LA లాస్ ఏంజల్స్ నగరం, దాని కింద 28 ఒలింపిక్స్లో 28 క్రీడ అంటే 2028లో ఒలింపిక్స్ అని చెప్పి దాని కింద ఒలింపిక్స్ యొక్క ఫ్లాగ్ను కూడా ముద్రించారు సార్. ఒలింపిక్స్ పథకంలో మొత్తం రింగుల సంఖ్య 5. రెడ్ అమెరికన్ చూపిస్తుంది, గ్రీన్ ఇక్కడ ఆస్ట్రేలియన్ చూపిస్తుంది, ఎల్లో ఆసియన్ చూపిస్తుంది, బ్లాక్ ఆఫ్రికన్ చూపిస్తుంది, రెడ్ ఇక్కడ బ్లూ సార్ ఇక్కడ యూరోప్ని చూపిస్తుంది. ఈరోజు యొక్క LA28 ఒలింపిక్ చిహ్నంతో ప్రత్యేక లోగోను కూడా ఈరోజు లాస్ ఏంజల్స్ నగరంలో ఆవిష్కరించిన సంఘటన సార్ వచ్చేసి ఇక్కడ తప్పనిసరిగా ఇంపార్టెంట్ సార్. 2021 ఒలింపిక్స్ ఎక్కడ, 24 ఒలింపిక్స్ ఎక్కడ, 28కి ఒలింపిక్స్ ఎక్కడ, ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఒలింపిక్స్ నిర్వహించారు? ఒక అత్యధిక సార్లు ఒలింపిక్స్ నిర్వహించిన కంట్రీ అంటే అమెరికా 4 సార్లు నిర్వహించింది. ఆసియా ఖండంలో 3 సార్లు నిర్వహించారు. 3 సార్లు యుద్ధాల వల్ల ఒలింపిక్స్ జరగలేదు. ఇప్పటి వరకు ఒలింపిక్స్లో వ్యక్తిగతంగా 23 స్వర్ణాలు సాధించిన అమెరికా స్విమ్మింగ్ ప్లేయర్ మైకల్ ఫెల్ప్స్ అనేక స్విమ్మింగ్ ప్లేయర్స్ వచ్చేసి
థ్యాంక్ యూ గైస్, ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాస్ నుండి తప్పనిసరిగా 4-5 మార్కులు రాబోతాయి సార్ పోటీ పరీక్షల్లో. 50 నుండి 60 మార్కులు ఇక్కడి నుంచి అడిగే అవకాశం ఉంటుంది సార్. ఇంకా ఈ ప్లాటో డైలీ కరెంట్ అఫైర్స్ను మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ తీసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పాపం ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళందరికీ చెప్పండి సార్. ఒక్క మార్కు కూడా ఇంపార్టెంట్ సార్ ఈ పోటీ ప్రపంచంలో. సేమ్ మార్క్స్ వచ్చినా కూడా ఉద్యోగం రాదు సార్. అందుకే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ.